హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 64లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్తో లక్నో సూపర్ జాయింట్ అయితే తలపడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్కి వచ్చేసరికి ప్లే ఆఫ్ ఆశలు ఉన్నాయా లేవా అనే వాటి గురించి, అదేవిధంగా మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమ ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ నెంబర్ 64లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్తో లక్నో సూపర్ జాయింట్ అయితే తలబడబోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్ పైన లక్నో సూపర్ జాయింట్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. మరోసారి ఈ రెండు జట్ల మధ్య పోరు అయితే జరగబోతుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్కి మాత్రం అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్కి నా మాత్రం మ్యాచ్గానే ఉండబోతుంది. కాకపోతే పరువు కోసం అయితే ఆడాల్సి అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటాన్స్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుంది. ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి 12 మ్యాచ్లు ఆడ అందులో 9 విజయాలు 3 ఓటములతో ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకునే టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది 18 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.79 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ అయితే ప్లే ఆఫ్ బెర్త్ని అయితే 100% అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. మిగిలిన 2 మ్యాచ్లు వచ్చేసరికి టాప్ పొజిషన్ కోసం అయితే పోటీ పడాల్సి అయితే ఉంటుంది. టాప్ పొజిషన్ ఎందుకంటే డైరెక్ట్ ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళాలంటే ఒక్క మ్యాచ్ గెలిస్తేనే డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది టాప్ పొజిషన్లో ఉన్న 2 జట్లకు మాత్రమైతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గుజరాత్ టైటన్స్ మాత్రమైతే రాబోయే 2 మ్యాచ్లు కూడా చాలా అంటే చాలా మెరుగ్గా రాణించవలసి అయితే ఉంటుంది. మరి ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్తో జరగబోయే మ్యాచ్లో మరి గుజరాత్ టైటాన్స్ గెలిచి లక్నో పైన ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి. మరి లక్నోతో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, కసాడో రబడా, అర్షద్ ఖాన్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా డేంజరస్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయిన శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్ మాత్రమే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేస్తున్నారు గత కొద్ది మ్యాచ్ల నుంచి. ఈ ముగ్గురు ప్లేయర్లు అత్యంత భయంకరంగా అయితే ఆడడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకున్న రూథర్ఫర్డ్ కూడా భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో మన గుజరాత్ టైటన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ చూసుకుంటే షారుఖ్ ఖాన్ కానీ, రాహుల్ త్రిపాఠి కానీ, రషీద్ ఖాన్ వంటి బ్యాటర్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్ చూసుకుంటే చాలా అంటే చాలా డేంజరస్గా అయితే కనిపిస్తుంది మన గుజరాత్ టైటన్స్ మాత్రమైతే. బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్ ఉందో అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి సేమ్ అంతే రేంజ్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, కసాడో రబడా, అర్షద్ ఖాన్, సాయి కిషోర్ వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి తోడుగా రషీద్ ఖాన్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది గత కొద్ది మ్యాచ్ల నుంచి మాత్రమైతే. ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్లో కూడా గుజరాత్ టైటన్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ అదేవిధంగా రబాడా ఆకట్టుకోగా, డెత్ ఓవర్లో వచ్చేసరికి అర్షద్ ఖాన్, రబాడా అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి రషీద్ ఖాన్ అదేవిధంగా సాయి కిషోర్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేసేగల సత్తా ఉన్న ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఇది గుజరాత్ టైటన్స్కి అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ గుజరాత్ టైటన్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ప్లే ఆఫ్ చేరడంతోనైతే ఈ 2 మ్యాచ్లు కూడా టాప్ పొజిషన్ కోసం అయితే బలంగా ఆడే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. మరి 2 మ్యాచ్లో గెలిచి టాప్ పొజిషన్ కైవసం చేసుకుంటుందా లేదా అని అయితే చూడాలి. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే లక్నో సూపర్ జాయింట్ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. పూర్తిగా నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 12 మ్యాచ్లు ఆడిన లక్నో 5 గెలవగా 7 మ్యాచ్లు ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది.
ఓవరాల్గా 10 పాయింట్లతో ప్రజెంట్ అయితే 7వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇంకా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి లక్నో సూపర్ జాయింట్కి. 2 మ్యాచ్లు గెలిచినా కానీ ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 10 పాయింట్లు 2 మ్యాచ్లు గెలిస్తే 4 పాయింట్లు, ఓవరాల్గా 14 పాయింట్లతో ప్లే ఆఫ్ చేయడం అస్సలు సాధ్యం కాని ముచ్చట అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 16 పాయింట్లతోనైతే 16, 17, 18 పాయింట్లతోనైతే 4 జట్లు అయితే ఉండడం జరిగినాయి. ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్ గెలిచినా ఓడినా కానీ పెద్ద ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు. కేవలం ఆడితే మాత్రం అయితే పరువు కోసం అయితే ఆడాల్సి అయితే ఉంటుంది, అంతే మించి తప్ప పెద్ద ఉపయోగం అయితే లేదు లక్నో సూపర్ జాయింట్కి మాత్రం. అయితే లక్నో సూపర్ జాయింట్ గత మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 6 వికెట్ల తేడాతో అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమి తర్వాత ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ అయితే తలబడబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి లక్నో యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని చూసుకుంటే ఆడమ్ మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురం, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదన్, అబ్దుల్ సమద్, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ దీప్, ఆవేష్ ఖాన్, ఆకాశ్, మహారాజ్ సింగ్, షాదుల్ ఠాకూర్, రవి బిష్ణోతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నా కానీ బౌలింగ్లో మాత్రమైతే కొన్ని లోపాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాటింగ్లో కూడా కొన్ని లోపాలు అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఆడమ్ మార్కర్, మిచెల్ మార్ష్, నికోలస్ పురం భీకరమైన ఫామ్లో ఉండడం మన లక్నో సూపర్ జాయింట్కి అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ మొత్తం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే పెద్ద మైనస్లు అయితే ఉండడం జరిగింది. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్ మాత్రం అయితే పూర్తిగా నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ పొజిషన్లో రాణిస్తున్నారంటే ఒక ఆయుష్ బదూని మాత్రమే రాణించడం జరుగుతుంది. మిగతా బ్యాటర్లు మాత్రం అయితే పూర్తిగా నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే మన లక్నో సూపర్ జాయింట్ అనుకున్నంత ఫలితాలు అయితే సాధించలేకపోతుంది. మన మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో అయితే చాలా వరకు అయితే మెరుగుపడాలి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రం అయితే, అట్లయితేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ లక్నో సూపర్ జాయింట్ మాత్రం అయితే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగినాయి. అయితే రెండు టీంలు కంపేర్ చేస్తే మాత్రం అయితే లక్నో సూపర్ జాయింట్ కంటే గుజరాత్ టైటన్స్ అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఏ విభాగంలో చూసుకున్నా కానీ హాట్ ఫేవరెట్గా అయితే గుజరాత్ టైటన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్ వేదికగా అయితే జరగబోతుంది. అహ్మదాబాద్ పిచ్ వచ్చేసరికి ఆ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పిచ్ పైన చూసుకుంటే మాత్రం అయితే 180 నుంచి 200, 220 ప్లస్ స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి గత మ్యాచ్లో చూసుకుంటానే. అయితే పిచ్ పైన చూసుకుంటే మొదటగా బ్యాటింగ్ చేసినా కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినా కానీ పెద్ద తేడానైతే కనిపించకపోవచ్చు. కాకపోతే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు పిచ్ పైన జరిగిన మ్యాచ్లో ఎక్కువ శాతం అయితే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీంలు అయితే గెలవడం జరిగినాయి. అదేవిధంగా మ్యాచ్ జరిగే సమయానికి మంచు పడే ప్రభావం ఎక్కువగా ఉండడంతోనైతే అప్పుడు బౌలర్కి అయితే సహకరించకపోవచ్చు, బ్యాటింగ్ అయితే అనుకూలంగా ఉండబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమైతే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ పైన లక్నో సూపర్ జాయింట్ గెలుస్తున్న అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.